ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే దయచేసి పూర్తిగా చూడండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకు అంటే లాస్ట్ టైం నేనైతే ఒక వీడియో పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మార్చుకుంటే భారీ ప్రయోజనాలని వీడియో అయితే పెట్టాను. సో చాలామంది అది వీడియో షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ చేయలేదు. దానివల్ల చాలా తక్కువ మందికి అయితే రీచ్ అయింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఎస్బీఐ అయితే మంచి ఆఫర్స్ అయితే పెట్టింది. అలాగే ఇప్పుడు 50 లక్షల వరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇస్తుంది కేవలం మీరు ఒక ఆప్షన్ మార్చుకుంటే. సో దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మీ తెలిసిన సాటి ఉద్యోగులందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. లాస్ట్ టైం పెట్టిన న్యూస్ అయితే ఇది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్ అని ఒక ఉద్యోగ జీతాల ఖాతాలు ఎస్జీఎస్పీగా మార్చుకుంటే కనుక ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి నేనైతే వీడియో అయితే పెట్టడం జరిగింది. చాలా వరకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి మీ యొక్క ఉద్యోగ ఖాతాని. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ అయితే ఇచ్చింది ఎస్బీఐ. అలా మార్చుకోవడం వల్ల అయితే కనుక 50 లక్షల ఉచిత ప్రమాద బీమా అయితే కనుక ఇస్తుంది ఎస్బీఐ. ఇప్పుడు 50 లక్షల ఉచిత ప్రమాద బీమా అందజేసిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కలిగిన అకౌంట్లకు ఉచితంగా 50 లక్షల యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ అయితే అందజేయడం జరుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం ప్రాంతీయ మేనేజర్ టిఆర్.ఎం. రాజు అయితే తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో జీతం కలిగిన సారవకోట మండలం అంగూరు గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ లింకుబేరి రవి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం వల్ల ఆ అకౌంట్లో నామినీగా ఉన్న లింకుబేరి రోహిణికి 50 లక్షల ఫ్రీ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ అమౌంట్ను అయితే కనుక నరసన్నపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో గురువారం ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ అయితే కనుక అందజేయడం జరిగింది. సో ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉంటే సరైన శాలరీ ప్యాకేజ్ అకౌంట్లోకి మార్చుకుని ఉచిత ప్రమాద బీమాతో పాటు మరిన్ని సౌకర్యాలు అయితే పొందవచ్చని రీజనల్ మేనేజర్ వీళ్ళందరూ కూడా అయితే తెలియచేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఎస్బీఐలో కనుక అకౌంట్ ఉన్నట్లయితే మీ శాలరీ అకౌంట్ జీతాల యొక్క ఖాతాలను ఎస్జీఎస్పీగా మార్చుకున్నట్లయితే కనుక ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి అవగాహన లేని వైనం అంటే దీని గురించి తెలియదని చెప్తున్నారు. 20,000 నుంచి 50,000 ఉన్న ఉద్యోగస్తులకి ఎస్బీఐ గోల్డ్ కార్డు అయితే ఇస్తామని చెప్తున్నారు. దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే ఉద్యోగులు తమ ఖాతాలను ఎస్జీపీఎస్లోకి మార్చుకోవడానికి దరఖాస్తుతో పాటు ఉద్యోగ ఐడి కార్డు, పాన్ కార్డు, అలాగే ఇటీవల శాలరీ పే స్లిప్ ఆధారంగా ఆధార్ జిరాక్స్ కాపీలు సంతకం చేసి బ్యాంకులో అందజేసినట్లయితే మీకు ఈ యొక్క ఎస్జీపీఎస్ ఖాతా కింద అయితే మారుస్తారు. దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎస్బీఐ ప్రకటించిన ఈ ప్యాకేజ్తో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎస్బీఐ అధికారులు ఈ ప్యాకేజీపై ఉద్యోగుల అవగాహన కల్పించాలి. జీరో బ్యాలెన్స్, అలాగే ఓవర్ డ్రాఫ్ట్, ప్రీమియం చెల్లించకుండా బీమా వంటి రాయితీలు ఉద్యోగులకు చాలా ఉపయోగపడతాయని గతంలోనే అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ అలా మీరు మార్చుకుంటే ప్రయోజనాలు ఏంటంటే బ్యాంక్ ఖాతాలో కనీసం 500 నిల్వ ఉండాలని నిబంధన ఉంది. దీనికి అయితే జీరో బ్యాలెన్స్ ఉండొచ్చు. ఇక ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేసుకునే విషయంలో పరిమితులు ఏమీ ఉండవు. అంటే 20,000 తీసుకోవాలి, 40,000 తీసుకోవాలి, ఇన్నిసార్లు అని ఆ టైప్ ఆఫ్ పరిమితులు ఉండవు. వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల బీమా ఉంది. ఇందుకోసం రుణం తీసుకునే సమయంలో ప్రీమియం చెల్లించాలి. ఈ ఖాతాదారులకు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే 30 లక్షల బీమా వర్తిస్తుంది. ఇక్కడైతే చూసారుగా ఎటువంటి బీమా ప్రీమియం చెల్లించకుండానే ఇప్పుడు 50 లక్షలు అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారుగా 50 లక్షలు ఉచిత ప్రమాద బీమా అయితే అందజేశారు. అది ఎటువంటి ప్రీమియం కూడా చెల్లించకుండా. ఇక అలాగే వ్యక్తిగత గృహ, విద్యా రుణాలు తీసుకున్న వారికి బ్యాంక్ అధికారులు ఆ ఖాతాదారులు తీసుకున్న మొత్తం ఆధారంగా ప్రాసెస్ ఫీజును అయితే వసూలు చేస్తుంటారు. ఈ యొక్క ఎస్జీపీ ఖాతాలకైతే ప్రాసెసింగ్ ఫీజులో 50% రాయితీ ఇస్తారు. ఒకవేళ మీరు లాకర్ సేన తీసుకుంటే 25% రాయితీ పొందొచ్చు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది. 2 నెలల వరకు జీతం వరకు నగదు లేకపోయినంటే ఖాతాలో డబ్బులు లేకపోయినా కూడా 2 నెలల వరకు కూడా మీరు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ముందుగానే డబ్బులు అయితే అందులోంచి తీసుకోవచ్చు. అలాగే ఆ టైం ఉంటుందో ఆ టైంలోపు తిరిగి మళ్ళీ మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీ ఎస్బీఐ బ్యాంక్ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి సందర్శించి ఒకసారి ఇంకా డీటెయిల్స్ అయితే కనుక్కోండి. సో ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి చెప్పండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.